ఈరోజు భీష్మ ఏకాదశి సందర్భంగా కాసేపు భీష్ముడిని స్మరించుకుందాం. భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. తన తండ్రి శంతనుడు సత్యవతిని పెళ్లి చేసుకోవాలంటే తాను బ్రహ్మచర్యం ఆచరిస్తాను, జీవితకాలం బ్రహ్మచారిగా ఉంటానని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞతో అతను భీష్ముడయ్యాడు. త్యాగం అంటే ఏమిటో భీష్ముడు మనకు నేర్పాడు. ధర్మం కోసం వ్యక్తిగత సుఖాన్ని త్యాగం చేశాడు. మహాభారత యుద్ధంలో అర్జునుడు వేసిన బాణాలకు భీష్ముడు బాణశయ్యపై నేల కొరిగాడు. కానీ ఆయన మరణించలేదు. ఆయనకి ఇచ్ఛా మృత్యు వరం ఉంది. ఆ వర ప్రభావం వల్ల ఆయన కోరుకున్నప్పుడు మరణించవచ్చు. బాణశయ్యపై ఉన్న భీష్ముణ్ణి యుధిష్ఠిరుడు సమీపించి, ఈ లోకములో పరమ దైవం ఎవరు? మనిషి శాంతి మోక్షం లభించాలంటే ఎవరిని కీర్తించాలి అని ప్రశ్నించాడు. ఈ జగత్తులో పరమేశ్వరుడు శ్రీమన్నారాయణుడు. ఆయన్ని 1000 నామాలతో భక్తితో స్మరించేవాడు పాపాల నుండి విముక్తుడు కాగలుగుతున్నాడు, ముక్తుడు కాగలుగుతున్నాడు అని భీష్ముడు విష్ణు సహస్రనామాన్ని పఠించాడు. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన శుభ క్షణములో భీష్ముడు తన ప్రాణాలను విడిచాడు. అది యోగ మరణం.